పసిమొక్కలను కామాంధులు కాటేస్తున్నారు. అభం శుభం తెలియని బాలికలనే లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నారు. బడి గుడికి వెళ్లాలంటేనే ఆడపిల్లల్లో భయం కనిపిస్తుంది. మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. రాను రాను వాటిని కఠినతరం కూడా చేశారు. అయితే నేటి మన సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలను తిలకిస్తున్న యువత కామంతో కళ్ళు మూసుకొని పోయి మృగాలుగా మారిపోతున్నారు. ఆడుతూ పాడుతూ పాడుకునే వయసున్న చిన్నారులపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఫోక్సో, నిర్భయ లాంటి చట్టాలు ఉన్నా వీరిలో భయం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు కలిచివేస్తున్నాయి. మహిళలు, బాలికలపై అత్యాచారాలను అరికట్టేందుకు మన దేశంలో ఎన్నో కొత్త చట్టాలు రూపొందించారు. ఉన్న వాటిని మరింత కఠినతరం చేశారు. కానీ ఇవేమీ పట్టించుకోని నేటి యువత నేటి సామాజిక మాధ్యమాలలో అశ్లీల దృశ్యాలను తిలకిస్తూ యువత కామంతో కళ్ళు మూసుకొని పోయి వావి వరుసలు లేకుండా మానవ మృగాలుగా వ్యవహరిస్తున్నారు. ఆడుతూ పాడుతూ ఉండే లోక జ్ఞానం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు తెగపడుతున్నారు. కామంతో కళ్ళు మూసుకొని పోయి చిన్నారులపై నీచ కృత్యానికి పాల్పడుతున్నారు. ఫోక్సో, నిర్భయ, అభయ లాంటి చట్టాలు ఉన్నా వీరిలో కొంత కూడా భయం, బెదురు లేకుండా పోయింది. ఇలాంటి వాటికి మరణశిక్ష విధించేలా కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినా కొంచెం కూడా వణుకు, బెదురు లేకుండా పోయింది. ఇటీవల రాష్ట్రంలో వరుసగా జరిగిన సంఘటనలే ఇందుకు తార్కాణం. ఇటీవల నంద్యాల జిల్లాలో మైనర్ బాలికను 3 మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. వీరికి తల్లిదండ్రులు కూడా సహకరించి మృతదేహాన్ని ఆనవాళ్లు కూడా లేకుండా కృష్ణా నదిలో పడవేశారు. ఈ కేసులో బాలిక మృతదేహం ఇంతవరకు లభ్యం కాలేదు. అలాగే విజయనగరం జిల్లాలో 5 ఏళ్ల చిన్నారిని 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయడం అందరి మనసులను కలిచివేసింది. తాజాగా తిరుపతిలో 8 ఏళ్ల చిన్నారిని 22 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం విచారకరం. కామంతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తులు కనీసం జంతువులను కూడా వదలడం లేదు. ఇటీవల రాష్ట్రంలో ఓ వ్యక్తి తన గేదెపై కొందరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు వరుసగా జరగడంపై సామాజిక మాధ్యమాలే కారణమని పలువురు అంటున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోర్న్ వీడియోస్, అసభ్యకర వీడియోల ప్రసారాలు నిలిపివేయాలని, వాటిని అప్లోడ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై, బాలికలపై అత్యాచారాలను నివారించడానికి రూపొందించబడిన కఠినతర చట్టాలపై యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చట్టాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్లలకు అన్యాయం అనేది నేటిది కాదు, అలనాటి నుండి జరుగుతూనే ఉంది. ఏడాదికి సగటున వేలాది ఆకృత్యాలు జరుగుతున్నా, ఆడ తల్లులు ఆహాకారాలు చేస్తున్నా, నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని ఉన్నా, కఠినాతి కఠినంగా శిక్షలు వేసినా ఈ ఆకృత్యాలను ఆపలేకపోతున్నాయి. పట్నం, పల్లె తేడాలు లేవు, చదువు సందే భేదాలు లేవు, వయోభేదం అసలే లేదు, పరువు మర్యాద కానరాదు. ఆడతనం కనిపిస్తే చాలు ఒళ్లంతా కామనేత్రాలే. కర్కసత్వంతో క్రామ క్రీడల్లో తేలుతున్నాయి. ఆడపిల్లలు బడికి వెళ్లాలంటే, బయటకు వెళ్లాలంటే, ఎక్కడికి వెళ్లాలన్నా భయం. కారణం తల్లి, చెల్లి తేడా తెలియని పోకిరి గాళ్లతో భయం. పెద్దలు మంచి నడవడికతో నడుచుకోవడమే కాక పిల్లలకు సరైన మార్గంలో నడిచేలా బుద్ధులు నేర్పించాలి. స్త్రీలను గౌరవించడం మన ఇంటి నుండే మొదలవ్వాలి. అప్పుడే స్త్రీ స్వేచ్ఛ వాయువును పీల్చగలదు. ప్రతి ఒక్కరిలో మార్పును ఆశిద్దాం. చట్టాలను కఠినతరంగా అమలు చేయడమే కాక అవగాహనను పెంచాలని కోరుకుందాం.